గుడిలోకి వచ్చాక చాలా చాలా డౌట్లు వస్తున్నాయి అన్నమాట. అవును, రాజుగారు ఏ టాయిలెట్కి వెళ్ళేవారు? అప్పట్లో కూడా అబ్బాయిలకు టాయిలెట్ అమ్మాయిలకు టాయిలెట్ ఉండేది ఇలాంటివేనా? పెళ్ళై 1 month అయింది, షాపింగ్ అడుగుతుంటే తీసుకెళ్ళట్లేదు మా భూమిక. 1 month అయింది, 1 month అయినా. గురుద్వారా వచ్చాం. సో ఇక్కడ ఇవి ఉంటాయి అన్నమాట, తెచ్చుకుంటే మనం కచ్చిపులు కట్టుకోవచ్చు, కచ్చిపులు లేకపోతే ఇవి తీసుకుని ఇవి కట్టుకోవాలి. సో జలసింహ స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఇంటికి అదే హోటల్కి వెళ్ళిపోయాము. అదిలా హోటల్కి వెళ్ళాము, హోటల్కి వెళ్ళి కంప్లీట్గా రెడీ అయ్యాము. ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మన పాపనాశ ఏంటి సార్ అది పాపనాశ మహాదేవ టెంపుల్ అక్కడికి వచ్చాము. దర్శనం గారు చేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అదే టెంపుల్. చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ అని చూడండి. హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్. ఇలా హాయిలు చెప్పేది ఎక్కువ, పని చేసేది తక్కువ అనుకుంటారు వాళ్ళు. సరే రండి ఫ్రెండ్స్, నేను కూడా చూపిస్తాను. ఫోన్ అలా ఉన్నట్టుంది, తిప్పుతాను కెమెరా. తిరిగిందనమాట. మహాదేవ్ శంభు శంకర్. సో అది టెంపుల్ అనమాట. సో దర్శనం క్యూ తక్కువ ఉంది, సో తొందరగా తీసుకొచ్చేయచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే అన్నారు, ఏమన్నారంటే ఈరోజు అమావాస్య రోజు చాలా ఎక్కువ మంది వస్తారు, అమావాస్య రోజు దర్శనం చేసుకోవడానికి చాలా మంచిదని చెప్పేసి అంటున్నారు. చూడాలి. సో ఇది మన టెంపుల్ దగ్గరికి వచ్చాము, లైన్లోకి వెళ్ళాలి. చెప్పులు గట్ట ఇక్కడ పెట్టేసుకుని వెళ్తాం అనమాట. పక్కన చెట్టు ఉంది, చెట్టుకి తేనె పట్టు పట్టింది. అఖిలానంద్ చేస్తాం అనుకుని హాయ్ చెప్తున్నాడు, కానీ అఖిలానంద్ తీయలేదు. వీళ్ళిద్దరూ చెప్పారు కాబట్టి ఒక ఫోటో తీయలే. ఓకే, పండుగ చేసుకోండి. దర్శనం అయిపోయింది గైస్, బాగా జరిగింది దర్శనం. శివుని తాకాం కూడా, మంచిగా అనిపించింది. బాగుంది. అంటే ఇక్కడ పెద్ద బిజినెస్ పెట్టిన టీం పెట్టలేదు అనమాట. రియల్గా మన గుడిలోకి వచ్చి ఆనందంగా కొంచెం హ్యాపీగా కానీ చెప్పి కూర్చొని రావచ్చు. బాగుంది, చాలా బాగుంది అనమాట. పీస్ఫుల్గా ఉంది. సో ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాం, ఇక్కడ నుంచి గురుద్వారా వెళ్తున్నాం. గురుద్వారా అయిపోయిన తర్వాత ఫోర్ట్కి. సో దాని తర్వాత ఒకటి చూద్దాం అక్కడ ఎలా ఉండదు. సో అది టెంపుల్ కదా, ఇది టెంపుల్కి వచ్చే రూట్ అనమాట. ఘాట్ రోడ్లా ఉంది, బాగుంది చూడడానికి. అంటే కొంచెమే ఉంది, కొంచెం ఉన్నా సరే చూడడానికి కూడా చాలా బాగుంది. అటు చెట్లు గట్ట, ఇవి జామల చెట్టు చాలా పెద్దగా పెరిగిందనమాట. ఇక్కడ మొక్కలు కానీ అది అవన్నీ జామల తోటలా ఉంది. అది ఇంత ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది. హలో ఫ్రెండ్స్, సాయిబాబా టెంపుల్ ఫ్రెండ్స్. గురుద్వారా వచ్చాం. సో గురుద్వారాకి వచ్చేసాం అనమాట. ఇది ఎంట్రీ అంటే ఇటే పక్క వచ్చేసిన తర్వాత ఎంట్రీ. సో చాలా పెద్దగా ఉంది ఇక్కడేవో. హలో గైస్, ఇది టెంపుల్ అనుకుంటా. దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడు టెంపుల్ లోపలికి. చాలా పెద్దగా ఉంది ఇది. ఆమా అది ఎంట్రీ దగ్గరది. అది ఇక్కడ జనాలు ఉంటారు అనుకుంటా. ఇక్కడ సో ఇక్కడ ఇవి ఉంటాయి అన్నమాట, తెచ్చుకుంటే మనం కచ్చిపులు కట్టుకోవచ్చు, కచ్చిపులు లేకపోతే ఇవి తీసుకుని ఇవి కట్టుకోవాలి. సో అందరూ తనెవరో కనిపించకుండా కుట్టుకున్నాడు. అసలు ఎక్కడ తీయకూడదంట, ఫస్ట్ కట్టుకుని మళ్ళీ వచ్చేంతవరకు ఇదే ఉంచారు. సో కింద స్టార్టింగ్లో వాటర్ ఉన్నాయి అనమాట, ఆ వాటర్లో అడిగెట్టి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. సో మెట్లు గట్టలా ఉన్నాయి, అది మెయిన్ టెంపుల్. సో చాలా బాగుంది. లోపల అయితే ఫోన్ అసలు తీయనియట్లేదు. అంటే చాలా బాగుంది, అంటే చాలా పీస్ఫుల్గా, నీట్గా, క్లీన్గా, చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. సరే, నెక్స్ట్ నాకు తెలిసి తినడానికి వెళ్ళిపోతాం. అంటే ఆల్రెడీ టైం 2 అలా అవుతుంది. సో తినేసిన తర్వాత ఫోర్ట్కి వెళ్తాము. ఫోర్ట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. బై గైస్, థ్యాంక్ యూ గైస్. ఆల్రెడీ బయటకు వచ్చిందని చెప్పాం కదా, ఇదిగో షాప్ చాలా బాగుంది. లోపల ఒక అదేంటో నేను చెప్పలేను, దాని దగ్గర ఒక ఆయన చాలా పెద్ద బుక్ ఉంది, ఆ బుక్ చదువుతున్నాడు. దాని పక్కనే 3 డోలక్ లాంటివి సింగర్ లాగా ఉన్నాయన్నమాట. ఆయన ఏదో పాడడం కానీ డోలక్లు వాయించడం కానీ ఇవన్నీ చేస్తున్నారు అనమాట. లోపల ఉంది. సో హాయ్ ఫ్రెండ్స్,
హాయ్ ఫ్రెండ్స్, కొంగ కోసం వచ్చాం ఫ్రెండ్స్. ఫోర్ట్కి వచ్చాం యాక్చువల్గా, బీదర్ ఫోర్ట్ కాదు, బీదర్ ఫోర్ట్కి వచ్చాం. 4కి వచ్చేసాం గాయస్. ఇదిగో మన పక్కన వెనకాల మొత్తం కనిపించేదంతా ఫోర్టే. అదిగో అది ఎంట్రీ, ఫోర్ట్ ఎంట్రీ. వాళ్ళు ఎవరో వేస్ట్ ఫెలోస్ ధ్వంసం చేసి చెన్నాగిదిరా అంటే చెన్నాగిదిరా. సో ఇది ఫోర్ట్ ఎంట్రీ. ఇదేంటి అంత హైట్ ఉంది? అప్పట్లో మనుషులు అంత హైట్ ఉండేవారు అనుకోండి ఫ్రెండ్స్, అందుకే అంత పెద్ద కట్టుకున్నారు. ఓకే, ఓరిది ఇంకమ్మా ఐరన్. ఇది చూడు ఐరన్ అమ్మా. మనం లేదో బయట చూస్తున్నారు, బయటకు వచ్చేసాను మళ్ళీ. ఏంటన్నా మొసళ్ళు అంటే వచ్చి నీళ్లు ఉంటుండండి సార్ మొత్తం. అవునా? సో నీళ్ళు వేసి ఓకే, కోట చుట్టూరు ఇలా వాటర్ వదిలేస్తారు అనమాట. ఎవరో ఎవ్వరు కోట లోపలికి లోపలికి ఈది కొట్టుకొని రాకుండా ఈత కొట్టుకుంటే విశేష మొసళ్ళు. ఇక్కడ గేట్ ఉంటుంది కదా, ఒకటే వస్తే లోపలికి ఇలా వచ్చేయాలి, గేట్లో నుంచి వచ్చేయాలి. ఒకవేళ రాలేదనుకో వాళ్ళకి యాక్సెప్ట్ చేయకపోతే ఇది గోడ దూకి అందులో నీళ్ళలో దూకితే నీళ్ళలో విశ్వర్పాలు ఉంటాయంట, ముసలు ఉంటాయంట, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు చంపేస్తాయి అనమాట. అంటే అక్రమంగా లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. ఇంకా చాలా ఉంది. దీని మీద ఎవరైనా దాడి చేశారా? ఢిల్లీ సుల్తాన్ దాడి చేశారా? ఢిల్లీలో నుంచి అక్కడికి వచ్చా కదా, ఆక్రమంలో చేశారా? ఏంటి సార్ నేను చెప్పేది అదేగా, డోర్స్ అని, ఐరన్ డోర్స్ అని. సో అవి 2 డోర్స్ క్లోజ్ చేస్తారనమాట. ఓకే, అంటే పెద్ద పెద్ద రథాలు గట్రా రావడానికి అదే అనుకోండా. దాని పైన చూస్తే మనకు సూదిగుండే కూడా ఉన్నాయి. సో ఆ గేట్ దాటి ఎదురుకొచ్చిన తర్వాత ఇలా ఉందన్నమాట పెద్దగాను. ఇక్కడ చాలామంది ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. వావ్, పైన కూడా బాగా చిక్కారు. పైకి ఎక్కడానికి ఏమో తెలియదు మరి. ठीक है भाई, जा सकते हैं. और ఇక్కడ చాలా మంది ఫోటోలు కూడా దిగుతున్నారు. రాజ్యంలోకి ఎవరైనా వస్తున్నా లేదా అని చెప్పి అవి మిర్జాల్లో కూడా ఉంటది సేమ్ కాపుగా కాపు వేయడానికి. ఇలా పైన కోటది ఇలా కట్టారనమాట. గోడలు మాత్రం ఎక్సలెంట్ కట్టారు. వా 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 వా. ఏంటిది? సో ఇక్కడ చాలా చాలా కట్టారనమాట. ఓ, మనము గోకర్ణలో వెళ్ళినాం. మా వాళ్ళు ఏకంగా వీడియో కాల్ చేసి చూసి చేస్తున్నారు అందరికీ. ఈ షార్ట్ పెట్టండి బ్రో. ఇది చెప్పండి ఎవరు అది కనిపించట్లా. హలో అంకుల్ గారండి, ఇది కూడా వీడియోలో పెడతాం. ఏమైనా చెప్తావా? హాయ్ ఫ్రెండ్స్, సూపర్ ఉంది అసలు. ఎక్కడికి వచ్చావు ఫ్రెండ్స్? బాగున్నారమ్మా. సో మేము ఇంకా స్టార్టింగ్లో ఉన్నామండి. ఇదిగో మా వాళ్ళు ఫోటోలు కార్యక్రమం పెట్టారు ఇక్కడ. సో ఫోటోల మీద ఫోటోలు, సెల్ఫీ మీద సెల్ఫీలు దిగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో గట్రా పెట్టుకోవడానికి. ఇక్కడ వరకే చూడటానికి చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్తాం కదా, లోపల ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాము, ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు దాకా ఫోటోలు ఇవన్నీ అయిపోయినాయి అన్నమాట. ఫాలో అవ్వండి, చూపిస్తాం అన్ని ఫోటోస్ లైన్ లో. మనోడు ఫాలో అయితే అన్ని వస్తాయి. ఫోటోలు తీసుకున్నాం అందరం. కొలాబరేషన్ యాడ్ చేస్తాం ఇన్స్టాగ్రామ్ లో, లైక్ చేయండి. పోజ్లన్నీ అలానే ఉన్నాయి. కనపడకుండా దాక్కోండి. ఇట్లా మెట్ల దిగి అట్లా వెళ్ళిపోతుందా? అది ఆవుగా దూరం నుంచి చూపించాం కదా, అదనమాట పెద్ద గేట్. లోపలికి ఉంది, 2 గేట్లు ఉన్నాయి. ప్రణాళిక రచించడం అక్కడ రచించేవరా? బాహుబలి మూవీలో వాళ్ళు మాట్లాడుకుంటారు చూడు, దట్ వన్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్. ఎలా మరి ఏడికి ఆఫీసర్ అది ఇప్పుడు ఆఫీస్ కింద అయిందా? ఓకే,
ఇంటర్ప్రిటేషన్ సెంటర్ని కాస్త ఆఫీస్ చేస్తారంట. సో కోటగాళ్ళు బద్దలు కొట్టే రాళ్ళంట. వావ్. ఇది మెయిన్ ఫోర్ట్. దాన్ని పడగొట్టేసినట్టు చాలా మట్టికి. నేను ఇంకా పెద్దగా ఉండేది అనుకుంటా. సో చూసుకుంటే పక్కన నంది బొమ్మలు అవన్నీ బొమ్మలు గట్రా ఉన్నాయన్నమాట. ఇదే అనమాట. నాకు తెలిసి లోపలికి వెళ్ళకుండా క్లోజ్ చేస్తారు, అందుకే అందరూ ఎక్కడ ఉంటున్నారు. లోపలికి ఎవరు వెళ్ళట్లేదు. ఏమో మరి లోపల సరిగ్గా లేదనో లేదంటే కూలిపోద్దనో సంథింగ్ ఏమనుకున్నారో తెలియదు. కానీ ఇది మసీద్ అనుకుంటా. ఇది మసీద్ అంటే ఇటే పక్కదే. అది మహల్ అంట అక్కడ రాస్తుంది. మంత్లీ వన్స్ వెళ్ళాలి. సో లోపలికి ఎంట్రీ లేదు. అది మెయిన్ ఫోర్ట్ ఇది కాదు. సో ఇది మస్కోటిని ఏదో మహల్ ఉంది. మెయిన్ ఫోర్ట్ ఇది కాదనుకుంటా. బయటికి వెళ్ళి వేరేది ఉంది, అక్కడికి వెళ్ళి లోపల చూడాలి. చింకులు స్టార్ట్ అయినాయి, చూద్దాం మరి ఎలా ఉంటుంది. సో ఇప్పుడే అడిగాం అనమాట. అటే పక్క పెద్ద మహల్లా ఉంది, అది వెళ్ళొచ్చంటే ఇటు నుంచి వెళ్ళొచ్చంట. సో అక్కడ వరకు మొత్తం ఉందన్నమాట. రండి దూసుకెళ్దాం, తగ్గేదేలే. సో అక్కడ కోట అంటే చాలా మటుకు కూలిపోయి ఉంది. ఇది గగన్ మహల్ ప్లస్ టాయిలెట్. అప్పట్లో గగన్ మహల్ టాయిలెట్ రెండు ఇటు సైడే కదా. ఫ్రంట్ ఈ కోటలోకి వచ్చాక చాలా చాలా డౌట్లు వస్తున్నాయి. అవును, రాజుగారు ఏ టాయిలెట్కి వెళ్ళేవారు? అప్పట్లో కూడా అబ్బాయిలకు టాయిలెట్ అమ్మాయిలకు టాయిలెట్ ఉండేది. ఇలాంటివేనా? లేదు, ఇంకేమైనా మాట్లాడుకుందా? అవును. గగన్ మహల్ అంటే ఏంటి? గగన్ గగనంలో మహల్ భలే వస్తున్నాం ఇటు సైడ్ నుంచి వీడియోలు భలే రికార్డ్ అవుతుంది. మరి తెల్లగా ఉన్నారు. హలో, చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి. నాకు కొంచెం బతకంగా ఉంది, సిగ్గు వస్తుంది. సిగ్గు అలవాటు చేసుకుంటున్నా. కానీ ఈ ఫోర్ట్ 1 డే మొత్తం ప్లాన్ చేసుకుంటే మొత్తం చూడొచ్చు అనమాట. 1 కిలోమీటర్ దూరం ఉందంట ఓల్డ్ ఫోర్ట్, మెయిన్ ఫోర్ట్. మొత్తం 5.5 కిలోమీటర్స్. మొత్తం 5.5 కిలోమీటర్స్. ఓకే, 5.5 కిలోమీటర్స్. సో ఇక్కడ లోపల కార్లు గట్ట వేసుకొచ్చారు, కార్లు బైక్లు వేసుకొచ్చారు. వేసుకోవచ్చు, వెహికల్స్ తెచ్చుకోవచ్చు లోపలికి. సూపర్. మాకు టైం లేదు. గోల్కొండ గడ్డి బాగుంది. మాకు టైం లేదు, మేము నెక్స్ట్ జీవికే మాల్ కి వెళ్తున్నాం షాపింగ్ కి. తిప్పేసాడు. నెక్స్ట్ జీవికే మాల్ కి వెళ్తున్నాం షాపింగ్ అనగానే ఫ్లిప్ చేసేసాడు కెమెరా. చూడండి ఫ్రెండ్స్, మీరే సాక్ష్యం ఫ్రెండ్స్. పెళ్ళై 1 మంత్ అయింది, షాపింగ్ అడుగుతుంటే తీసుకెళ్ళట్లేదు మా భూమిక. 1 మంత్ అయింది. 1 మంత్ అయినా మీరైతే ఆయన చెప్పాలి ఫ్రెండ్స్. అసలు ఒక్క షాపింగ్ లేదు, ఏమీ లేదు. ఒకే ఒక డ్రెస్ కొని ఇచ్చాడు ఫ్రెండ్స్. పెళ్లి చేసిన షాపింగ్ అది కూడా బర్త్డే వచ్చిందని ఒకే ఒక డ్రెస్ కొని ఇచ్చాడు ఫ్రెండ్స్. అది రాకపోయింటే అది కూడా కొని ఇచ్చేవాడు కాదు. నా బర్త్డేకి ఇచ్చాడు, ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? పర్సనల్స్ 2 డైరీ మిల్క్ చాక్లెట్లు తెచ్చిచ్చాడు. ఒక డైరీ మిల్క్ సిల్క్, ఒకటి అమూల్ డార్క్ చాక్లెట్, ఒకటి 2 చాక్లెట్లు తెచ్చిచ్చాడు. అదే బర్త్డే గిఫ్ట్. మ్యారేజ్ అయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్డే ఎవరైనా ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారు? అదే ఇప్పుడు ఫస్ట్ బర్త్డేకే నువ్వు ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, తర్వాత నుంచి ఇంకే రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తావని చెప్పేసి మొత్తం లేకుండా చాలా వర్షం ముందుగా ఎక్కడ దొరుకుతాం రాజుగారు అన్ని. నీ ఫోన్ వాటర్ ప్రూఫ్ IP65. వాళ్ళు పాస్ చేసుకోవాలి చెప్పు, వర్షం దగ్గర.
సూపర్. నువ్వు ఇంకా కలవట్లేదా అనుకున్నావు. వీడియో అంటే ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్. నాగార్జున గారు ప్రైజ్ మనీ మాత్రం నాకేవాలండి. నేను చూసేస్తా ఆగండి. అయ్యా 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 వద్దయ్యా వద్దమ్మా ఆగిపోమ్మా. ఈ ఫోటోలో ఉంది ఊరికే చిలకే సాంగ్. సో మళ్ళీ ఫోటోలు అనుకుంటున్నా తెలిసి. బాయ్. ఫోటో షూట్ జరుగుతుంది అనమాట. ఫొటోస్ తీసుకుంటున్నాం. సేమ్ పోజెస్ అందరం కలిపి సేమ్ పోజెస్ పెట్టి తీసుకున్నాం అనమాట. క్లైమేట్ బాగుంది, ఎక్కువ ఎండ లేదు, వర్షం అలా లైట్ లైట్గా పడి ఆగింది అనమాట. సో బాగుంది, పిక్స్ బాగా వస్తున్నాయి. నువ్వు ఇటు చూడు సరిగా తను చూస్తుంది. క్యూట్ కపుల్ బాగుంది గైస్. నాకు బీదే చాలా నచ్చింది. కర్ణాటక బాగుంది. కొన్ని ప్లేసెస్ మాస్గా ఉంది, బట్ కొన్ని ప్లేసెస్ చాలా బాగుంది. కామ్గా పీస్ఫుల్గా ఉందన్నమాట. అంటే నిన్న వెళ్ళిన పార్క్ వెళ్ళాం కదా, అదే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఈ ఫోర్ట్ చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి షాపింగ్కి వెళ్తున్నాం గాయస్. ఫేవరెట్ పార్ట్ అనమాట ఇప్పుడు వచ్చింది. ఇక్కడ నుంచి షాపింగ్కి వెళ్ళి తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి బస్ ఉందన్నమాట. నైట్ ఒక 8కి అలా బస్ ఎక్కేస్తాం. చలో హైదరాబాద్ 4 hours జర్నీ, 3.5 ట్రాఫిక్ కలుపుకొని ఒక 4 hours పడుతుందేమో. జంప్ హైదరాబాద్. నైట్ అంతా రెస్ట్ తీసుకొని ఇంకా మండే నుంచి నార్మల్. సో ఇప్పుడు దాకా షూటింగ్లు గట్ అయినాయి, అంటే ఫోటోషూట్లు గట్ అయినాయి. సో మెయిన్ ఉంటుంది, ఇంకా అంత టైం లేదు, ఇదేం లేదు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాయి తెలుసు. మ్యాక్సిమం ఇప్పుడు వెళ్ళిపోవడం. ఓకే మరి చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తారు అనుకుంటాను. మిగిలిన ఎండింగ్ అంతా తను చెప్పేది ఎంత వండర్స్ అనే కదా. సరే మరి బాయ్.